భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఈ వాలంటీర్స్ వ్యవస్థ, అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి. అది బాగానే ఉంది, పనిచేసింది బాగా. జగన్మోహన్ రెడ్డి ఈ విలేజ్ లెవెల్లో పాపులారిటీ పెరగడానికి వాలంటీర్స్ వ్యవస్థ బాగా పనిచేసిందని చెప్పుకోవాలి. ఈ వాలంటీర్ ఏంటంటే, ఒక 40 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టారు. ఆ 40 కుటుంబాల్లో వృద్ధులకి, వికలాంగులకి వాళ్ళ పెన్షన్స్ అవి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారండి. తర్వాత ఏమో అందరూ మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అవసరం లేదండి. అంటే ఈ 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ కొట్టేసిన వాళ్ళే కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కారు. పార్టీతో నిమిత్తం లేకుండా వాళ్ళకి ఈ పెన్షన్స్ అవి ఇచ్చేసేవారు, ఇస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ వాలంటీర్స్ ద్వారా. ఇంటింటికి రేషన్ కూడా తెచ్చిస్తున్నారు. వాలంటీర్స్ కాదు, మా రేషన్ స్కీమ్ వేరే ఉంది. సో ఈ అంటే ప్రజల వద్దకి పాలన, ఆ టైప్ కాన్సెప్ట్ ఆయన ఇంప్లిమెంట్ చేశాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి. దానివల్ల బాగా కనెక్ట్ అయ్యారు ఈ వాలంటీర్స్కి, మనుషులకి కనెక్ట్ అయ్యారు. దాన్ని చూసి వీళ్ళు ఏమనుకున్నారు, తెలుగుదేశం అంటే అపోజిషన్ నార్మల్గా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వాలంటీర్ ఉంటాడు, 40 కుటుంబాలు, వాడికి మంచి క్లోజ్ ర్యాప్ ఉంటుంది. వాడు అందరూ జగన్ వేసేయండిరా అంటే జగన్ వేసేస్తారు. వాడు అదే వాలంటీర్ అందరూ తెలుగుదేశం వేశారంటే తెలుగుదేశం వేస్తారు. అది ఆలోచించలేదు. సో వాలంటీర్ వ్యవస్థనే దెబ్బకూడదు అని చూశారు తప్ప, వాళ్ళని వాడుకుని ముందుకెళ్దామని ట్రై చేస్తుంటే బాగుండేది నా ఉద్దేశం. అంటే అది డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అండి. అది రెండు పక్కల పదును ఉంటుంది, ఇటైనా వేస్తుంది అటైనా వేస్తుంది కదా వెయిట్. సో వాలంటీర్స్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు 5,000 ఎట్టి నేను 10,000 ఇస్తాను, లేదంటే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను ఇది అన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా ఇంకో పద్ధతిగా ఉండేది. కానీ 2,50,000 మంది వాలంటీర్స్ ఉన్నారండి. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తే గవర్నమెంట్ దివాలా అయిపోతుంది. సో ఈ పెద్ద వర్క్ ఫోర్స్, ఇది చీప్ వర్క్ ఫోర్స్, మంచి స్ట్రాటజిక్ అంటే ఆలోచన, ఇట్స్ గేమ్ చేంజింగ్ ఆలోచన బాగా జరిగింది. అంటే ఆ వ్యవస్థ మన ఆంధ్రాలో అయితే క్లిక్ అయింది. వాళ్ళు ఎవడు నాకు తెలిసి కరప్షన్కి వెళ్ళినట్టు కానీ, కొంతమంది ఉండొచ్చు పర్సంటేజ్, తక్కువ పర్సంటేజ్, లేకపోతే ఈ 40 కుటుంబాల్లో వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కిక్ బ్యాక్స్ తీసుకున్నట్టు కానీ ఎక్కడ రాలేదు బయటికి. మొదట్లో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళే భయపడేవారు వాలంటీర్స్ నుంచి. వీళ్ళేంట్రా మన పాపులారిటీ వీళ్ళు కొట్టేస్తున్నారు, వీళ్ళకి కంట్రోల్ ఎక్కువైపోతుంది, వీళ్ళు చెప్పినట్టు మనం వినాలా అన్న స్టేజ్కి వచ్చింది ఒక స్టేజ్లో. అంటే వాలంటీర్ వ్యవస్థ యొక్క పవర్ అలా ఉండేది. ఆ తర్వాత వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మా వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకుంది. అందుకే మా వాళ్ళు, వీళ్ళు మా వాలంటీర్లు అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కాదు వీళ్ళు మా వాళ్ళు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. బాగానే ఉంది, దానివల్ల దే వేర్ హ్యాపీ. కాకపోతే ఈ తెలుగుదేశం వాళ్ళకి అంటే అపోజిషన్ పార్టీస్కి, బేసిక్గా పవన్ కళ్యాణ్కి వాళ్ళకి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద కొంచెం మంటగానే ఉండేది. ఒక స్టేజ్లో అయితే పాపం వాళ్ళని పవన్ కళ్యాణ్ అది వాళ్ళని ఏంటది ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడానికి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు, అంటే ఒంటరి మహిళలు ఉంటారు కదా, వాళ్ళ జాబితాలు, వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు వీళ్ళ ద్వారా వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్. తప్పదు మాట అది. అది ఎక్కడో జరిగి ఉండొచ్చు స్టే ఇన్సిడెంట్, కానీ అది నిజం కాదు. సో మా ఏరియాలో అయితే వాలంటీర్ వ్యవస్థ బాగానే జరుగుతుంది నేను చూసినంత మటుకు. ఐ బిలాంగ్ టు విలేజ్, మా పల్లెటూరులో ఉంటాను నేను. సో పల్లెటూరులో అంతా కూడా వాలంటీర్స్ మీద డిపెండెన్స్ ఎక్కువైపోయిందండి. ఈ పెన్షనర్స్కి, వికలాంగులకి, అందరికీ వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు. వాళ్ళు వాలంటీర్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంతకుముందు మీకు పెన్షన్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, లేకపోతే పెన్షన్ రాలేదు ఎవరు చెప్పుకోవాలో తెలియదు, అలా ఉండేది వాళ్ళ పని. ఇప్పుడైతే ఎదురుకుండా కనబడుతుంటాడు కుర్రాడు, ఒరే రా బాబు నా పెన్షన్ వచ్చిందా లేదా అని అడుగుతుంటాడు. సో ఈ వ్యవస్థ అయితే చాలా మంచిది. ఇది దాన్ని పడగొట్టడం అంత మంచిది కాదు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకుంది, దాన్ని ఆపమని కొన్నాళ్ళు. సో ఎలక్షన్ కమిషన్ అంటే వాళ్ళకి చెప్పాను కదా, ఈ ఓటింగ్ని బయాస్ చేసి వాళ్ళని అంటే వాళ్ళ
వాళ్ళ 40 కుటుంబాలని కూడా ఆ, వీళ్ళు ఓటింగ్ ఎలా చేయాలి అన్నది నిర్ణయించడానికి అవకాశం ఉందని చెప్పి ఆర్గ్యుమెంట్ ఆపోజిషన్ది. దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది. సో అంతాగా వాలంటీర్ ఆపన్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న బాబు గారు గెలుస్తారు. గెలిచినప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా పోద్దా? వాలంటీర్ అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనుక వాళ్ళని తీసేసి మాకు తెలుగుదేశం క్యాడర్ నేస్తామని చెప్పి అంటారా? అంటే చాలా అసహ్యంగా ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ అయితే తీస్తే చాలా ఇబ్బంది పడిపోతారు ప్రజలు ప్రస్తుతం కొన్నాడు. తర్వాత మళ్ళీ అలవాటు అయిపోతుంది అనుకోండి, అంతకుముందు ప్రాసెస్ అయిపోతుంది. అంటే క్యూలో నిలబడి ప్రశ్న తెచ్చుకోవడం అలాంటి ఆ వ్యవస్థకి మళ్ళీ వెళ్ళిపోతారు, అలవాటు పడిపోతారు. కానీ ఈ అలవాటు ఈ ఈ సుఖానికి అలవాటు పడ్డారు కదా ఇన్నాళ్ళు, అది తీసేస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కొన్నాళ్ళు. మరి తెలుగుదేశం గెలిచిన వెంటనే ఏం చేస్తారు అన్నది చూడాలి. వాలంటీర్ని అదే వాలంటీర్ని కంటిన్యూ చేస్తారా, లేదు ఆ వాలంటీర్లు కాదు మా వాలంటీర్ వస్తా అని చెప్పి మారుస్తారా? అలా అయితే ఇంకా కంపు అయిపోతుంది. ఐడియల్గా వాళ్ళు సేమ్ వాళ్ళని కంటిన్యూ చేసి వాళ్ళని బ్రౌనీ పాయింట్స్ వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళకి ఎక్స్ట్రా, బాబు మీకు నెలకు 1000 రూపాయలు బోనస్ ఇస్తున్నాం అని చెప్పి, అండ్ బాగా పనిచేసినందుకు ఒక బోనస్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చారనుకోండి, అది కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం. చూద్దాం ఏమవుతుందో. మరి బాబు గారు మేధావే, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఆయనకి ఏం చేయాలో, పరిపాలన ఎలా చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో అతనికి ఎక్సలెంట్గా తెలుసు. అంతకుముందు ప్రూవెన్ రికార్డు ఉంది. కాకపోతే మధ్యలో కొంత పాడైంది అంటే బ్యాడ్ అడ్వైజర్స్ వల్ల. బట్ లెటస్ ఈ మాట కరెక్ట్ చేసుకుంటారని అనుకుందాం. బట్ ఇప్పుడు వైఎస్ఆర్ అతనే మళ్ళీ వస్తే ఈ 2 నెలల గ్యాప్లో ఏమవుతుందో తెలియదు నాకు అర్థం కాదు. ఈ 2 నెలలు ఈసీఏ బ్యాన్ చేసింది. ఈ 2 నెలలు వాలంటీర్ వెళ్ళకపోతే వాళ్ళకి ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడేసరికి ఏమంటాడు జగన్, నేను పెట్టిన వాలంటీర్లు వీళ్ళు ఈసీ దగ్గరికి కోర్టుకి వెళ్ళి వీళ్ళు ఆపించారు, అందువల్ల చూడండి మీరు ఎంత బాధపడుతున్నారు అని చెప్పడానికి కూడా అవకాశం. దానివల్ల టీడీపీకి డిసడ్వాంటేజ్ కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్.